మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జెడ్పీటీసీ నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా మీరు ఎప్పుడైనా ఊహించారా? నేను అది ఊహించలేదు. అది వాస్తవం. నేనేమో జెడ్పీటీసీ వరకే అనుకున్నాను, కానీ ఎమ్మెల్యే 10 వస్తుందని అసలు కలలో కనుక అనలేను. అది జగనన్న అది సర్వే చేసిన, ఏం సర్వే చేసినాడో ఏమో నాకు తెలియదు, కానీ సర్వే చేసినాడు. 5 సార్లు సర్వే చేసినాడంట. 5 సర్వేలోనే మన పేరు వచ్చిందంట. అంటే ఇప్పుడుగా నాకు చెప్పింది, నాకు జగన్ సార్ పిలిచినప్పుడు సీఎం ఆఫీస్లో సార్ కోసం వెయిటింగ్ చేస్తుంటే వాళ్ళు సర్వే అని అంట, వాళ్ళు ఎవరు చంద్రశేఖర్ రెడ్డి అంట, ఆయనే అంట సర్వే అంతా చూసిపోయి మన ధనంజయ రెడ్డికి ఎవరికి ఇస్తుందంట. ఆయన చెప్పినా నాకు, అన్న మీ విరూపాక్ష అంటే నువ్వేనా ఆయన అంటే, ఆయనకి ఎట్లా అంటే మా జెడ్పీటీసీ తోటి జెడ్పీటీసీ ఆయన ఆత్మూరు జెడ్పీటీసీ ఆయన గ్రూపులో అడవుడు చేస్తున్నాడు. మా విరూపాక్షకి మా జెడ్పీటీసీకి ఎమ్మెల్యే టికెట్ వచ్చిందని ఆయన గ్రూపులో అడవుడు చేస్తుంటే వచ్చినాడు. ఆయన చెప్పినాడు, అన్న మీకు సర్వేలు 5 సర్వేలోనా, నీకు మీ ఆలూరులో సర్వేలోనా 5 సర్వేలు చేసి 5 సర్వేలు నీ పేరు చెప్పినారన్నా అని ఆయన చెప్పాడు. అంతవరకు నాకు తెలియదు. సర్వేలు చేస్తున్నారని తెలుసు, కానీ మా పేరు ఉండదో లేదో నాకు తెలియదు. నేను నాకు ఎమ్మెల్యే టికెట్ వస్తే నాకేం ఊహించింది కళ ఇది. అంటే గుమ్మనూరుతో విభేదమే దీనికి కారణం అంటారా? గుమ్మనూరుతో విభేదం నేను చేసుకోలేదు. విభేదం వాళ్ళే నన్ను గడ్డు పెట్టుకోవడం. నేను ఎప్పుడు వాళ్ళతో కొట్లాడింది లేదు. వాళ్ళతో ఎక్కడైనా కానీ ఒక్క మాట వాళ్ళని అన్యాను అని అడని చూపండి. వాళ్ళు నన్ను తిట్టినారు, కానీ నన్ను వల్గర్గా మాట్లాడినారు. నేనేమేమి చెప్పినారు, వాళ్ళ కొడుకు తిట్టినారు, వాళ్ళ తమ్ముళ్ళు తిట్టినారు, వాళ్ళు ఎన్నుకుంటే అనుచరులు తిట్టినారు. అన్ని తిట్టినా నేనేమనలే. ఆ టైం వస్తుంది, నా టైం కోసం ఎదురు చూసినాను. నాకేం ఎమ్మెల్యే టికెట్ వస్తుంది కానీ కాదు, నాకు ఆ టైం వస్తుంది. ఎందుకు వాళ్ళతో ఇప్పుడు విభేదాలు, మనం ఇప్పుడు కొట్లాడకంటే మనం అంటే కాదని వద్దని, అసలు కాంట్రవర్సీ వద్దని అట్లే సైలెంట్ అన్ని భరించుకట్టే వచ్చినాను. అంటే అప్పుడు వైసీపీలో ఉన్నారు, ఇప్పుడు టీడీపీలో ఉన్నారు. గుమ్మనూరు చేరాం. ఆ ప్రభావం ఏమైనా చూపిస్తుందా ఆలూరులో? ప్రభావం చూపించేది ఇంకా ఎక్కువ. మాకు ఇంకా వాళ్ళు టీడీపీ పోయిందని మాకు ఇంకా ప్లస్ అయింది. వాళ్ళు టీడీపీ అంటే చాలా మంది టీడీపీ వాళ్ళంతా మా దాంట్లోకి వస్తారు. మా వైసీపీ కార్యకర్త ఒక్క కార్యకర్త కానీ మా టీడీపీకి పోలే. వాళ్ళు టీడీపీ వాళ్ళకి ఇరుపతి కూడా ఏం చేస్తున్నారంటే, వాళ్ళు టీడీపీ వాళ్ళకి కండవలు వేసుకునేది, వాళ్ళకి ఎంతమంది మాకు చేరినారనేది. మా వైసీపీ కార్యకర్త ఒక్క కార్యకర్త కానీ మా జగనన్న నిలిచిపెట్టి ఒక్క మనిషి కానీ గడ్డుకు వైసీపీ నుంచి గడ్డుకు పోలే, ఒక్క మనిషి కానీ పోలే. ఎందుకంటే వాళ్ళు చాలా మినిస్టర్గా ఉండగా, ఆయనకు మినిస్టర్ ఉండే, ఆయన చాలా ప్రభావాలు పెట్టినాడు. చాలా మందికి చాలా బెదిరించినారు, తిట్టినారు. మిమ్మల్ని ఏమేమి చేస్తానన్నాడు. చూడు మాదే వస్తుంది, మాది టీడీపీ ప్రభుత్వం వస్తుందని చెప్పినా అన్నీ, కానీ ఒక్క మనిషి కంటే ఒక్క మనిషి తోలుకోలేకపోయినా 5 సంవత్సరాలు మినిస్టర్ మంత్రిగా చేసినా కానీ ఆయన ప్రభావం ఏమో 0%. ఇప్పుడు ఆయన టీడీపీలో పోయిన దానికి చాలా మంది టీడీపీ వాళ్ళు మా దగ్గరకు వస్తున్నారు. ఇప్పుడు చాలా ఊర్లే ఖాళీ అయిపోతున్నాయి. ప్రచారం చేస్తున్నారు, ఎలా ఉంది స్పందన ప్రజల్లో? అసలు చాలా అద్భుతంగా స్పందన ఉంది. ఏ గ్రామానికి పోయినా కానీ బ్రహ్మరథం పడుతున్నారు. వాళ్ళంతా జనాలు కుప్పలు మొత్తం ఊర్లే వచ్చి మన కోసం పాపం. నేను అంటే మనం టైం ఇచ్చింటాము, మధ్యాహ్నం 12 గంటలకు వస్తాము అనుకో, 12 గంటల కానీ 3 గంటలకు 3 గంటల వరకు ఎండలో కానీ ఎదురు చూసుకొని నాకు ఆ జగన్ కోసం ఎట్లా చూస్తుంటారో నా కోసం అట్లా ఎదురు చూసి పాపం ప్రజలు. నేనే ఆ ఏది మన కొత్తపేట నుంచి పోయేతలకి లేట్ అయిపోయింది. పుల్లాపురం మా సాయంత్రం 3 గంటలకు అనుకున్నాం, అట్లా 7 గంటలకు పోయినాం. అంతవరకు పాపం కాసుకునే ఉన్నారు. అసలు వాళ్ళే అంటున్నారు, అన్న నువ్వు ఎమ్మెల్యే అయిపోతావు అంటున్నారు. వాళ్ళే కార్యకర్తలే, మేముండా మీకు గెలిపించుకుంటాం అనేది లెక్కలో మాట్లాడుతున్నారు. వైకుంఠం వాళ్ళు కూడా చేరారు పార్టీలో, ఎలా ఉంటుంది? వైకుంఠంలోనే ఉన్నారు వాళ్ళు. వైకుంఠంలో మననే చేరినారు. మన శశికళమ్మ ఆయమ మనకి టీడీపీకి సపోర్ట్ చేస్తుండే, మా పార్టీలో కండవ కప్పుకొని ఆమె కానీ మొత్తం ప్రచారం ఎప్పుడు ఆయనకనే తిరుగుతుంది. అదేవిధంగా మన వైకుంఠం మల్లికార్జున చౌదరి కానీ ఆయన కానీ మాకు ఏంటో ఈరోజు ఏదో బళ్ళారి ఫంక్షన్ కోసం మళ్ళీ అంటే ప్రతిరోజు ఆయనకు వచ్చినప్పటి నుంచి ఆయనకు తిరుగుతూనే ఉన్నాడు. ఎక్కడ పోయినా వస్తున్నాడు. వాళ్ళ అనుచర వర్గం అంతా మళ్ళీ కాన్స్టిట్యూషన్ మొత్తం అన్ని మండలంలో వాళ్ళ వర్గానికి మొత్తం చెప్పేసినారు. అంత మొత్తం మనం ఇక్కడ వైసీపీ చేయాలని చెప్పి అందరూ మనకి సపోర్టింగ్ గానే చేస్తున్నారు. వాళ్ళనే మాకు ప్లస్ అవుతుంది. మీరు ఎంత మెజార్టీ వస్తుంది అనుకుంటున్నారు? మెజార్టీ నేను చెప్పును, అది ప్రజలు నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. మేము మెజార్టీని ముందే నాకేందంటే ఏదన్నా కానీ హైపు చెప్పుకునే ప్రగల్భాలు చెప్పుకునే పలకే నాకు లేదు. నాకు తెలిసినా కానీ నాకు ఎమ్మెల్యే టికెట్ వస్తుందని తెలిసినా కానీ మేము అది కన్ఫర్మ్ అయ్యే వరకు అసలు చెప్పలే. నాకు కొంతమంది వేరే వాళ్ళు చెప్పింది 1 మంత్ కింద నాకు ఏంటి ఇచ్చింది, అన్న నీకే వస్తుందన్నా 19% నీకుంది అని అన్నా కానీ యాడే కానీ నాయనకుండే
పిల్లలకి కానీ చెప్పలే. ఎట్లంటే మన నాకు ఏదైనా కానీ పని అయినాకే చెప్పుకోవాలనే ఉంటుంది. కానీ నేను ఎప్పుడు నాకు ఇంత మెజార్టీ అంత మంచిగా చెప్పుకోను. అది ప్రజలు నిర్ణయిస్తారు, ప్రజలే ఓట్లేసి గెలిపిస్తారో అప్పుడు అది కౌంటింగ్ రోజు తెలుస్తుంది. ఆలూరులో ఏం సమస్యలు గుర్తించారు మీరు? ఆ సమస్యలకి పరిష్కారం ఏం చేస్తారు? ఆలూరులో సమస్యలు అంటే ఏ ఊరికి పోయినా కానీ రోడ్లు నీళ్ళే. ఆయన ఉన్నప్పుడు 5 సంవత్సరాలు మినిస్టర్గా ఇచ్చిన ఆయనకి 5 సంవత్సరాలు మినిస్టర్ చేసితే వాళ్ళు సంపాదించుకున్నారు కానీ వాళ్ళు బాగుపడినారు. కానీ మన కార్యకర్తలే కానీ మన ఊర్లే కానీ ఏ ప్రజల్ని ఎక్కడున్నాయి ఊర్లు ఎట్లున్నాయి అవి వాళ్ళు తొంగి కానీ చూడలేరు. ఇప్పుడు మీరు కూడా అదే పార్టీలో ఉన్నారు, జెడ్పీటీసీ ఉన్నారు. అప్పుడు ఎందుకు అడగలేకపోయినారు? నన్ను కడగాకి దూరమే పెట్టేసి నేను ఇంకేంటి జెడ్పీటీసీ నా ఊళ్ళో ఎవరన్నా మా ఊళ్ళో నా పంచాయత్ సెక్రటరీ ఉంటాడు. పంచాయత్ సెక్రటరీ ఆయన పాపము ఆయన ట్రాన్స్ఫర్ చేయించింది నా మాట వింటాడని. అట్లా తప్పుడు ఇంక నాది ఏం జరుగుతుంది? మా ఊళ్ళోనే నా కార్యకర్తగా ఏం పని చేసుకోలేదు. నేను వీళ్ళ సమస్యలు ఎప్పుడు తీరుస్తాను. నేను సమస్యలు తీర్చాలని ఉన్నాడు చూడు ఇక్కడ మా మండలం. మా భీమిరెడ్డి ఎన్నసార్లు పోయినా ఆయన అడుగు మాకు మా మండలం డెవలప్ చేసుకోవాలని. మాకు రోడ్లు అయితేనేమి, డ్రైనేజ్ అయితేనేమి, మాకు రిజర్వేర్ అయితేనేమి చాలా సార్లు 10 సార్లు తోలుపెట్టారు మా మండల నాయకులు అంతని. ఆయన తరఫున అంత మండల నాయకులు 10 సార్లు తోలు. ఎందుకంటే సొంత మండలం అంటే సొంత మండలం ప్రత్యేకంగా డెవలప్మెంట్ చేసుకోవాలని మాకు ఆశ. మా మినిస్టరు మా పరిపాలన మా జగన్మోహన్ రెడ్డి పరిపాలన మాకు మినిస్టర్ అనేది మా మండలాన్ని అన్ని మండలాలకి స్వార్థంతో మా మండలం డెవలప్మెంట్ చేసుకోవాలని చాలాసార్లు పోయినాను. మా మాట ఏమి వినలేను. గెలిస్తే ప్రజలకి ఏం చేస్తారు స్పెషల్గా మీ తరఫున? గెలిచే ప్రజలకి రోడ్లు నీళ్ళు తప్ప ఏం సమస్య లేదు. మా కాన్స్టిట్యూన్సీలో ఏం అడగట్లేదు వాళ్ళు. నీళ్లు రోడ్లు అవి రెండే సమస్య. ఆ 2 సమస్యలు కానీ ఆల్రెడీ మన సీఎం సార్తో మన సీఎం ఆఫీస్ పోయినప్పుడు ఆ రోజు చెప్పినాను. మళ్ళీ బస్సు యాత్ర మన హాస్పిటల్ నుండి వెళ్ళిపోయినాడు. ఆ బస్సులో కూర్చొని పక్కలో కూర్చిపెట్టుకున్నాడు. ఆ రోజు కానీ చెప్పిన సార్ ఈ మండలం అంటే నీళ్ళు చాలా ఘోరంగా ఉంది సార్. నీళ్ళు లేవు. ఏ గ్రామం పోయినా కానీ నీళ్ళు లేవు అంటున్నారు. ఆ నీళ్ళు మాత్రం మనం తీరుస్తాం సార్ అంటే ఖచ్చితంగా తీరుస్తాం. లేకపోతే మనం నెక్స్ట్ చేసి అదే కదా నీళ్ళు రోడ్లు వేస్తాం, నెక్స్ట్ వేసాము ఖచ్చితంగా. నువ్వు వాళ్ళకి మాట ఇచ్చేసి ఆయన చెప్పినాడు.